హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివస్త్రను చేసి గ్రామస్తులు దాడి చేశారు. అంతేకాకుండా శిరోముండనం చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఘటన జరిగి దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఎలాంటి కంప్లైంట్ నమోదు కాలేదు. బాధితులు సైతం కనిపించడం లేదని సమాచారం. విషయం తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. వీడియోల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో దాడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఈ అమానవీయ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయ గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 5 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు కూడా ఆలస్యంగా ఈరోజు వెలుగులోకి వచ్చింది. నల్లబెల్లి మండలం బొల్లనపల్లి గ్రామానికి చెందినటువంటి చిక్కుడు రాజు, చిక్కుడు రమ వివాహేతర సంబంధమై ఇంత దారుణానికి ఒడుగట్టింది. ఒక మహిళను వివాసగా చేసి చెట్టుకు కట్టేసి అత్యంత విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ నేను తాటికాయల గ్రామంలో ఉన్న ఇదే చెట్టుకు ఆ మహిళను కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రైవేటు పార్ట్స్లో జీడి పెట్టి ఆమెను అత్యంత కిరాతకంగా దాడి చేసినటువంటి దృశ్యాలను కనుక చూస్తే మొత్తం సభ్య సమాజం తలదించుకునేలా వరంగల్ జిల్లా వ్యాప్తం కావచ్చు మొత్తం కూడా ప్రజలు గ్రామస్తులంతా కూడా ఒక ఉలిక్కిపడిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే ఆ చెట్టుకు ఇదే ఇల్లు, ఇప్పుడు అంటే చిక్కుడు రాజు వల్ల సంబంధించినటువంటి అత్తగారి ఇల్లు ఇదే గ్రామంలో ఆ రోజు 5 రోజుల క్రితం ఆ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులకు తెలిసినప్పటికి కూడా కొంత ఆ నోట ఈ నోట తెలిసి కావచ్చు ఈరోజు మీడియాలో వచ్చినటువంటి కథనాల నేపథ్యంలో కూడా ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే ఏరియాలో ఆ రోజు ఆ మహిళను ఎవరైతే చిక్కుడు రాజుకు సంబంధించినటువంటి మామయ్య, అత్త, సమీప బంధువులంతా కూడా విచక్షణ రహితంగా మంచానికి కట్టేసి ఆ మహిళను మొత్తం దుస్తులంతా విప్పి దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జననాంగంలో జీడిపోసి తీవ్ర రక్తస్రావం అయ్యేలా వాళ్ళు కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి కారణంతోనే గ్రామస్తులు కావచ్చు ఈ బంధువులు అవమానీయంగా దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గుండు ఇద్దరికి కూడా అంటే ఎవరు చిక్కుడు రాజు కావచ్చు చిక్కుడు రమకు ఇద్దరికి కూడా గుండు గీయించినటువంటి పరిస్థితి కనబడితే అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏమయ్యారు, ఎటుపోయారు, చిక్కుడు రాజు ఎక్కడున్నాడు, చిక్కుడు రమ ఎక్కడుంది అనేటువంటి విషయాలు ఇంకా తేలట్లేదు. పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు మాత్రం పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ కూడా పోలీసులే సుమేటగా ఈ కేసును నమోదు చేసుకొని పోలీసులు ఏసీపీ గాజీపేట పింగిలి ప్రశాంత్ రెడ్డి కావచ్చు ఒక 3-4 సంబంధించినటువంటి స్టేషన్ల ఎస్హెచ్ఓలు ధర్మసాగర్ పిఎస్ నుంచి ఒక మానిటరింగ్ చేస్తూ ఒక ప్రత్యేక బృందాలకు సంబంధించి కూడా ఈ రమ ఎక్కడుంది, ఎవరెవరు ఆ రోజు దాడి చేశారు, దాడి చేయాల్సినటువంటి కారణాలు ఏంటనే విషయాలను కూడా పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసినాం. ఇదే ప్రాంతంలో ఆ రోజు చిక్కుడు ఆ రమకు సంబంధించి ఆమెను కూడా మహిళను మొత్తం వివస్త్రంగా చేసి దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆమె ఎంతో మొత్తుకున్నప్పటికీ ఎంతో చేసినప్పటికీ కూడా వారు ఇలానే చేస్తూ గత రోజులుగా గ్రామంలో పంచాయతీలు కావచ్చు ఇద్దరి మధ్య కుటుంబ సభ్యులు కావచ్చు సమీప బంధువుల మధ్య అనేక సార్లు గొడవలు జరిగినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చెప్పినప్పటికీ కూడా వినలేదు. అందుకోసమనే ఆమె ఇంకా అట్లానే వ్యవహరిస్తూ చిక్కుడు రాజుతో ఆ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఆమె ఊరు విడిచి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాడి చేసినట్టుగా వాళ్ళు పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మారుతలేదని పంచాయతీలు పెట్టినప్పటికీ పెద్ద భక్త సమక్షంలో చెప్పినప్పటికీ కూడా కేసులు పెట్టిన ప్రవర్తన మార్పు రావడం లేదనే ఎలాంటి మార్పు రాకపోవడంతోనే ఇలా దాడి చేశామని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ తాటికాయలకు తీసుకొచ్చినటువంటి ఆ కుమారుడు అజయ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ విషయాన్ని మొత్తం కూడా బయటికి వెల్లడించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశమే చర్చ పరిస్థితి కనబడుతుంది. చిక్కుడు రమకు సంబంధించి ఇంకా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చిక్కుడు రమను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వాళ్ళు ఫిర్యాదు తీసుకునేందుకైతే పోలీసులు వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తాటికాల గ్రామంలో ఇప్పటికే న్యాయకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు సఖీ అధికారులు పర్యటించి గ్రామ పంచాయతీలో ఆ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించినటువంటి పరిస్థితి గ్రామస్తులతో మాట్లాడి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆ మహిళను వివస్త్రగా మార్చి విచక్షణ రహితంగా ఒక జీడి పోసి దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే కూడా న్యాయ సంబంధించినటువంటి వారితో అధికారులు చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. ప్రజలు ఏదైనా సమస్య ఉన్నప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. పోలీసులను కోర్టును ఆశ్రయిస్తే సాయం చేస్తాం. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే
టోల్ ఫ్రీ నెంబర్ 1500కు ఫోన్ చేయొచ్చు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే నిందితులుగా మారిపోతారంటూ కూడా న్యాయ సంబంధించినటువంటి సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశపాండే కావచ్చు, మిగతా అధికారులు ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామం మొత్తం కూడా ఒక ఉలిక్కి పడే వాతావరణం కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ దగ్గర అసలు ఎప్పుడు జరిగింది ఘటన ఏమంటూ కూడా న్యాయ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మీడియా సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, ఈ పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే గ్రామంలో ఇది మాకు మంచిది కాదు, గ్రామంలో చాలా ఒక గుర్తుండిపోయేలా చాలా చెడు పరిణామం అంటూ కూడా గ్రామస్తులంతా కూడా చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినటువంటి ఇదే ప్రాంగణంలో చిక్కుడు రాజు, చిక్కుడుకు సంబంధించినటువంటి రమను విచక్షణ రహితంగా దాడి చేసి ఇక్కడే చూస్తున్నాం మనం. ఇంత కూడా ఇదే ప్రాంతంలో గత 5 రోజుల క్రితం ఘటన జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి అందరినీ పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో అంతే ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు చిక్కుడు రాజు సంబంధించినటువంటి మామయ్య, అత్తయ్య, అదమవచ్చు మిగతా బంధువులంతా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారి దగ్గర నుంచి పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత దర్యాప్తులో ఇంకా ఎటువంటి అంశాలు బయటపడతాయి, దర్యాప్తులో ఇంకా చిక్కుడు రాజు సంబంధించినటువంటి భార్య కావచ్చు, చిక్కుడు రాజు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, ఎందుకు మహిళను అత్యంత అవమానీయంగా ఘటనగా ఎందుకు వివసన చేసి ప్రైవేట్ పార్టీలో జీడిపోసి దాడి చేసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, ఒకవేళ వివాహేతర సంబంధం కనుక కొనసాగిస్తే పోలీసులకు ఆశ్రయించవచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా చేయాలి. కానీ ఇలా ఒక మహిళను వివసన చేసి చెట్టుకు కట్టేసి మంచానికి కట్టేసి దాడి చేయడం సరైనది కాదంటూ కూడా గ్రామస్తులు కావచ్చు, వరంగల్ జిల్లా సంబంధించినటువంటి మహిళా సంఘాల నేతలు అంతా అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. మనం ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తాటికాయల గ్రామంలో మాత్రం గ్రామస్తులు కావచ్చు, అధికారుల పర్యటన కొనసాగుతుంది. అధికారులు కూడా ఇక్కడికి వచ్చి కాసేపటి క్రితమే పోలీసులు, న్యాయ సంబంధించినటువంటి అధికారులు, న్యాయమూర్తులంతా కూడా ఇదే ప్రాంతాన్ని పరిశీలించి గ్రామంలో ఇంకా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి, ఘటనకు సంబంధించి ఇంకా ఎట్లాంటి వాస్తవాలు బయటకు వస్తాయి, ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పటివరకు వీడియోల ఆధారంగా పోలీసులు ఎవరెవరు దాడి చేశారో వారందరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.